తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు కీలక బాధ్యతలు ఒకరే నిర్వహించడం అరుదు. సాధారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు. ఇప్పుడు తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డి తప్పుకుంటున్నారనే ప్రచారం అయితే సాగుతుంది. కొత్త నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమిస్తుందని సమాచారం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు బాధ్యతలు చేపట్టారు. ఉత్తమ్, రేవంత్ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. కాబట్టి ఈసారి తదుపరి టీపీసీసీ నాయకత్వ బాధ్యతలను ఓ బీసీ నేతకు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అలాగే సీఎం రెడ్డి వర్గం కాబట్టి డిప్యూటీ సీఎం ఎస్సీ కనుక పీసీసీ చీఫ్ బాధ్యత బీసీలకు ఇస్తారని టాక్. దీంతో తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరు అనే ఆసక్తి ఏర్పడింది. ఆ బీసీ లీడర్ ఎవరు అనే చర్చ కూడా ఉన్నది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం మహేష్ కుమార్ గౌడ్ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయనతో పాటు నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ అర్బన్ సీట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. కానీ ఆ సీట్ను చివరి నిమిషంలో షబ్బీర్ అలీకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి రెండో స్థానంగా కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో ఈ సర్దుబాటు అనివార్యమైంది. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి షబ్బీర్ అలీ కూడా ఓడిపోయారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో టీపీసీసీ చీఫ్గా మరో నాయకుడిని నియమించనున్నారు. ఇక ఈ పోస్టుకు మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా ఉందని తెలుస్తుంది. అలాగే మరో ఇద్దరు పేర్లను కూడా పరిశీలనలో ఉంచినట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.